రామూర్తి గారు. ఎస్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద ఆరోపణలు చేసినా, అదే విధంగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద ఆరోపణలు చేసినా వాస్తవంగా అవి రెండు రీజాలే. ఎందుకంటే 55 సంవత్సరాలు ఏదైతే పైచిలుకు ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీలను పట్టించుకోలేదు. ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకంటే మనం ఈ రోజు ఇలా కూర్చొని రిజర్వేషన్ల మీద మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళు మేజర్ గా వాళ్ళు సిగ్గుచేటు. ఎందుకంటే దాని తర్వాత ఎందుకంటే 20 సంవత్సరాల పైచిలుకు వీళ్ళు కూడా ఏదైతే బీజేపీ కూడా పాలిస్తుంది కాబట్టి ఇప్పుడిప్పుడు ఏదైతే వాస్తవంగా ఏంటంటే దేశంలో ఈ రిజర్వేషన్ సిస్టమ్ మీద చాలా విధాలుగా మాట్లాడుకుంటే ఏంటంటే ఎస్సీలు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత వస్తున్నాయి, ఎస్టీలు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత వస్తున్నాయి. అదే విధంగా ఏదైతే ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి ఏదైతే 8% 9% ఉన్న ఓసీలు కూడా దాదాపు 10% వాళ్ళు పొందుతున్నారు. అంటే వాళ్ళు ఉన్నదానికంటే 1-2% ఎక్కువనే పొందుతున్నారు. కానీ బీసీలు వాస్తవంగా మెజారిటీగా దాదాపు 60% దేశంలో ఉన్న బీసీలు దాదాపు ఎందుకంటే చాలా వెనకబాటుతనంగా వాళ్ళు ఏ విధంగా వాస్తవంగా అన్ని కులాలకు సేవ చేసి అన్ని వ్యాపార రంగాల్లో ఏదైతే వాళ్ళకు సహకారాన్ని అందించి అదేవిధంగా రాజకీయంగా జెండాలు మోసి వాళ్ళ రాజకీయ అభివృద్ధికి, వ్యాపార అభివృద్ధికి, అదే విధంగా వాళ్ళ జీవితంలో అన్ని విధాలుగా సహకరించిన బీసీలను వాస్తవంగా చెప్పాలంటే ఒక ఓటు బ్యాంక్ లాగా వాస్తవంగా బఫూన్ల లాగా క్రియేట్ చేసుకొని ఈ రోజు కూడా ఆ విధంగానే పోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇంద్ర సహాని కేసు తర్వాత ఏదైతే 1992లో ఇప్పుడు చాలా విషయాలు మనం ఏంటంటే కొంచెం టెక్నికల్ గా మాట్లాడుతున్నాం. ఇంద్ర సహాని కేసులో అసలు వాస్తవంగా విద్యా ఉద్యోగాల విషయమే అండి. అప్పుడు రాజకీయంగా లేదు. ఎందుకంటే 50% సీలింగ్ అన్నది విద్యా ఉద్యోగాల్లో ఉన్నది. దాని తర్వాత ఏదైతే చాలా అంశాలు వచ్చిన తర్వాత కృష్ణమూర్తి కేసు 2010లో ఏదైతే వాస్తవాలు ఏంటంటే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు ఫ్రీజ్ పడ్డది 50%. అది ఏ విధంగా చేయాలంటే ఖచ్చితంగా కొన్ని పరిమితులు ఇచ్చింది. ఒకవేళ 50% మించాలనుకుంటే ఖచ్చితంగా ఏదైతే ట్రిబుల్ టెస్ట్ ఉండాలి, దాని తర్వాత ఏదైతే కొన్ని కమిషన్లు ఏర్పాటు చేయాలి, దాని తర్వాత రిజర్వేషన్ అవసరాన్ని గణాంకాలు, అదే విధంగా ఏదైతే ఇంపీరియల్ డాటా సేకరించాలి, ధృవీకరణ క్లియర్ గా ఉండాలి, అదే విధంగా సమతుల్యంగా రిజర్వేషన్ అమలు చేయాలన్నది క్లియర్ గా చెప్పింది. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నాను 42% నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఒక బీసీ బిడ్డగా 42% మాకు వద్దు, మేమెంతున్నామో మాకు అంత కావాలి, అది కూడా స్థానిక ఎన్నికల్లో వద్దు. నేనేమంటున్నా ఏదైతే చట్టసభల నుంచి స్థానిక ఎన్నికల వరకు మేమెంతున్నామో మాకు అంత కావాలి, అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది తప్ప అప్పటి వరకు జరగదు. ఎందుకంటే ఒకవేళ చట్టసభల్లో ఏదైతే 60% ఒకవేళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సహకరించి మాకు ఇస్తే 100కు 65 మంది మేమే ఉంటాం కాబట్టి రాజ్యాధికారం ఆటోమేటిక్ గా మాకు వస్తుందన్న భయం ఇరు పార్టీలకు ఉంది. ఎందుకంటే వాస్తవంగా బీజేపీ ఎవరి పార్టీ అన్నది కూడా అందరికీ తెలుసు. అగ్రవర్ణాలకు సంబంధించిన పార్టీ, అగ్రవర్ణాలకు పెద్ద పీటేస్తుంది. చాలా విషయాలు చాలా సందర్భాల్లో వాస్తవాలని సరే ఇప్పుడు మేము మారినాం కథ కార్ఖానా అని చెప్పుకుంటున్నారు. కానీ ఈ రోజున కూడా ఏదైతే కొన్ని రాష్ట్రాలు డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఆర్మీలకు సంబంధించిన భార్యను కూడా తీసుకొచ్చి బర్వాత తిప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు కూడా మొదటి నుంచి చూసుకోవచ్చు. బీసీలకు అడుగడు అన్యాయం చేసేది. దయచేసి ఒక్క నిమిషం ఆగండి, మీరు మ్యూట్ లో పెట్టుకోండి. మీరు ఫోన్ మాట్లాడే ముందు మ్యూట్ లో పెట్టుకోండి. చెప్పండి రామూర్తి. నేనేమంటున్నా అంటే వాస్తవంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నదో 2013లో సర్పంచ్ ఎన్నికలైనాయి. సరే సర్పంచ్ ఎన్నికలు అయిపోయింది. దాని తర్వాత మాకు 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు బ్రహ్మరథం బట్టి మాకు అవకాశం ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం. గెలిచిన 2013లో గెలిచిన సర్పంచ్లను వాస్తవంగా వాళ్ళకు కొంత ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా వాళ్ళను కొంత ఆర్థిక అభివృద్ధికి తీసుకురావడం జరిగింది. అదే విధంగా గ్రామాలను కూడా వాస్తవంగా ఒక వెలుగు వెలిగించడం జరిగింది. అప్పుడు అవార్డులు కూడా రావడం జరిగింది. అదే విధంగా 2018లో ఎందుకంటే 2019లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 2018లో ఎలక్షన్స్ పోతున్న సందర్భంలో ఒక్కసారి సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటే మాకు అవకాశం లేదు కదా. ఎందుకంటే ఒకేసారి ఎలక్షన్స్, దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా 2018లో ఒక చట్టం తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి 34%గా బీసీలకు కొంచెం పెంచాలన్న మొదటి ఆలోచన పుట్టింది గౌరవ కేసీఆర్ గారికి. సరే ఇప్పుడు 42 ఆలోచన మొన్న వచ్చింది. కానీ మొదటిసారి బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచన గౌరవ కేసీఆర్ కి వస్తే వాస్తవంగా ఏంటంటే మొదటిసారి అడ్డుపడ్డది గోపాల్ రెడ్డి అని సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా సప్నారెడ్డి కూడా ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ. వాళ్ళిద్దరు సుప్రీంకోర్టు పోయి ఏదైతే 42% వీళ్ళు ఇప్పుడు తీసుకొచ్చిందో అప్పుడు 34%కి పోయిన సందర్భంలో అడ్డం పడ్డారు. ఆ విధంగా కాకుండా చేస్తే మేము ఏం చేసినామంటే గౌరవ కేసీఆర్ గారు క్లియర్ గా ఎందుకంటే ఆ పర్సంటేజ్లను కూడా ఎందుకంటే కొంచెం తగ్గడం కూడా జరిగింది. ఎందుకంటే ఏ విధంగా కూడా తగ్గించినది కూడా చెప్తే ఎందుకంటే ఏదైతే 23% బీసీలు తీసుకొచ్చి అదే విధంగా ఎందుకంటే బీసీలకు అగ్రభాగంగా రావాలన్న ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ 50% మహిళలకు కూడా చేయడం జరిగింది. 50% మహిళల స్థానిక ఎన్నికల్లో మొదటిసారి దేశంలో కల్పించిన నేత. ఇప్పుడు 33% దేశం
కొట్లాడుతుంది ఏదైతే మహిళా రిజర్వేషన్ల గురించి, కానీ స్థానిక ఎన్నికల్లో 50%, ఎందుకంటే జనాభాలో సగం ఉన్న మహిళలకు పెద్ద పీట వేసి 50% స్థానిక ఎన్నికల్లో పెట్టి, ఆ స్థానిక ఎన్నికల్లో కూడా ఎందుకంటే మహిళల సీట్లో మెజారిటీగా బీసీలను కూర్చోబెట్టి ఇప్పుడు వీళ్ళన్న 42% అప్పుడే తీసుకొచ్చిండు. ఇప్పుడు ఏదైతే మొన్న వీళ్ళు కంప్లీట్ చేసుకున్న సర్పంచ్లందరూ దాదాపు 42%, 42% తీసుకొచ్చిండు. అదే విధంగా ఈ రోజు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అని వీళ్ళు తీసుకొచ్చి 42% చేస్తామని తప్పుల తడక. ఎందుకంటే మొదటి నుంచి, ఎందుకంటే జనగణన మొదటిసారి చేసినప్పుడు ఎంత అండి, వాస్తవంగా మేము అయితే సమగ్ర కుటుంబం సర్వే చేసినప్పుడు 51% ఉన్న బీసీలను వీళ్ళు ఏదైతే మొన్న చేసింది, ఏదైతే ఇది 2014లో చేసినప్పుడు 51% ఉన్న బీసీలు ఏదైతే వీళ్ళ కులగణనకు వచ్చే వరకు 46% పడిపోయారు. అంటే బతికుండగానే 21,52,677 మందిని చంపి బొందబెట్టి గోరిగట్టిండు. అదే విధంగా వీళ్ళ ఏదైతే ఎమ్మెల్సీ ఇది సక్రమైంది కాదు, ఇది ఉత్తబోసి కాలబెట్టాలని క్లియర్ గా మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది. దాని తర్వాత తేరుకున్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ మళ్ళా సర్వే చేసి 57% పెంచింది. ఇక్కడే పొరపాటు జరిగింది. ఏంటంటే మీ ఏదైతే మీ కులగణన కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే దీనికి దేశంలో కూడా గుర్తింపు లేదు. వాస్తవంగా ఏంటంటే ఇలా చేయాల్సింది కూడా కాదు. ఎందుకంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుమతి తీసుకోవాలి, మీరు అనుమతి తీసుకోకుండా పోయింది కాబట్టి అది చెల్లదు ఒకటి. ఎందుకంటే కోర్టులో పోయినప్పుడు ఇది కూడా పనిచేసింది. అదే విధంగా చాలా అంశాలు మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కమిషన్ ఏర్పాట్లో కూడా డబ్బులు వృధా చేసిండు. అదే విధంగా జీవోలు తీసుకొచ్చి వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు 9th జీవో వాస్తవంగా చెప్పాలంటే నాలుక గీక్కోవడానికి కూడా పనికిరాదని నేను పలు సందర్భాల్లో పలు వేదికల్లో కూడా చెప్పిన. ఎందుకంటే రిజర్వేషన్ అన్నది 9th జీవోలతో రావండి, 9th షెడ్యూల్తో వస్తాయి. చదువుకుంటే తెలుస్తుంది 9th షెడ్యూల్కు 9th జీవోకు తేడా తెలియని ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మొత్తం తీసుకొచ్చి ఏదైతే 9th జీవో పెడితే మొత్తం అయిపోద్దని. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక 9th జీవో అని మనల్ని డైవర్ట్ చేస్తున్నారండి. అసలు హైకోర్టులో జరిగింది ఏంటంటే 9th జీవోతో పాటు 41 జీవో 42 జీవోను కూడా ఏదైతే ఆపేసింది. ఎందుకంటే అందులో విద్యా ఉద్యోగాల గురించి కూడా ఏదైతే 42% తీసుకొస్తా అన్నది వాస్తవంగా అది కుదరదు. ఎందుకంటే ఇంద్ర సహాని కేసులో విద్యా ఉద్యోగాలు 50% దాటొద్దని క్లియర్ గా ఉన్నది. తమిళనాడు విషయం కూడా తీసుకొస్తా, ఎందుకంటే ఇంద్ర సహాని కంటే ముందు అది జరిగింది కాబట్టి అది వాస్తవంగా వాళ్ళు ఏదైతే వాళ్ళ రిజర్వేషన్లు సాధించుకోగలిగారు. ఎందుకంటే 69 ఇప్పుడు ఏదైతే వీళ్ళు 42% పెంచిన తర్వాత మనది కూడా 67% అయింది కాబట్టి ఆ 17% ఏదైతే సుప్రీంకోర్టు ఈ రోజు కూడా మొన్న చెప్పింది ఏంటంటే ఆ 17% కూడా మీరు జనరల్ గా చూసి ఎలక్షన్లు బొమ్మని చెప్పడం జరిగింది. అంతే తప్ప వీళ్ళకు గత్యంతరం లేదు. కేసీఆర్ గారు గతంలో చెప్పిన విధంగా ఏదైతే రాజ్యాంగ సవరణ చేసి ఏదైతే తమిళనాడు ఏదైతే 69వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే వాళ్ళు చేసుకుంటారో దాని 76 ఏదైతే రాజ్యాంగ సవరణ ద్వారా చేసుకున్నారో ఆ విధంగా చేసుకుంటే మాత్రమే ఏదైతే మనకు 9th షెడ్యూల్ లో చేరిస్తే మాత్రమే బీసీలకు శాశ్వతంగా రిజర్వేషన్ సిస్టమ్ వస్తుంది తప్ప అప్పటి వరకు రాదన్న విషయం జగమెరిన సత్యం. వాస్తవాలు ఏంటంటే వాస్తవాలు దాచిపెట్టి ఇప్పుడు ఏంటంటే విద్యా ఉద్యోగాల్లో విషయం దాచిపెట్టిలు అయితే గవర్నమెంట్ 41, 42 జీవో అదే విధంగా 9th జీవో అని బఫూన్లు చేస్తున్నారు. ఎందుకంటే ఓన్లీ స్థానిక ఎన్నికల వరకు ఎందుకు ఉండాలంటే బీసీలు నేనేమంటున్నా అంటే చట్టసభల్లోకి మాకు అర్హత లేదా, మాకు మేధాశక్తి లేదా, అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూసేంత శక్తి మా దగ్గర లేదా? నేనేమంటున్నా ఓన్లీ ఇప్పుడు రాష్ట్రాలు కానీ దేశం కానీ వీళ్ళ పరిపాలన చూసినాయి, వీళ్ళ రుచి చూసిళ్ళు. ఎందుకంటే ఒక బీసీ నాయకుని రుచి చూడరా? నేనేమంటున్నా అంటే వాస్తవాలు ఏంటంటే ఇప్పటికి కూడా ఏదైతే కేంద్రంలో ఉన్న ఏదైతే బీజేపీ పార్టీ అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూర్చొని వాస్తవంగా 10-15 నిమిషాలు మాట్లాడుకుంటే ఏదైతే నెక్స్ట్ డేనే వాస్తవంగా ఏదైతే పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బీసీల గురించి కులంకుశంగా మాట్లాడి మిత్రుడు అన్నాడు ఏదైతే బీజేపీ మిత్రుడు ఆ కులం ఏదైతే మిగతా రాష్ట్రాల్లో పోతే ఈ కులం బీసీ ఉంటది, ఆ కులం ఓసీ ఉంటది. ఇలాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి దేశంలో వివిధ కులాలు కొన్ని దగ్గర బీసీలు ఉన్నారు, కొన్ని దగ్గర ఓసీలు ఉన్నారు, కొన్ని దగ్గర ఎస్సీలు ఉన్నారు, కొన్ని దగ్గర ఎస్టీలు ఉన్నారు. అవి మొత్తం కుశంగా మొత్తం చర్చ చేసి ఎందుకంటే వాస్తవంగా ఈ ఇయర్ ఎండింగ్ లో ఏదైతే కులగణన చేస్తా అన్నారు అది త్వరితగతిన పూర్తి చేసి వచ్చే ఏడాది మొదటి 2 నెలలు 3 నెలలు అయిపోయేటట్టున్నది. దాన్ని త్వరితగతిన పూర్తి చేసి మేమెంతున్నామో బీసీల లెక్క వాస్తవం మరీ చెప్తున్నా, ఇంత ముందు చెప్పిన విధంగా కూడా ఎస్సీలు ఎంత ఉన్నారో వాళ్ళకు అంత వస్తున్నాయి, బీసీ ఏదైతే ఎస్టీలు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత వస్తున్నాయి, ఓసీలు ఎంత ఉన్నారో వాళ్ళకంటే 2-3% ఎక్కువ వస్తున్నది. ఖచ్చితంగా మేము ఎంత ఉన్నాం మాకు అంత తెలవాల్సింది. 65 ఉంటే 65, లేకపోతే 70 ఉంటే 70, లేకపోతే 50 ఉంటే 50 మాకు ఇచ్చి ఏది టాప్ టు బాటం చట్టసభల నుంచి ఏదైతే స్థానిక ఎన్నికల వరకు మాకు రిజర్వేషన్లు అవకాశాలు కల్పించి విద్యా ఉద్యోగాల్లో కూడా అవకాశం కల్పించి మా బీసీల అభ్యున్నతికి తోడ్పడవలసిందే ఇరు పార్టీలను కోరుతున్నాం. రాములు గారు, కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ సంబంధించి మొదటి నుంచి కామారెడ్డి డిక్లరేషన్ దగ్గర నుంచి ఈ రోజు జరుగుతున్న